కబీర్ దాస్ గారి దోహాలు. పోతి పढ़ पढ़ जगमुआ पंडित भयान कोई, ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित होई. बड़ी बड़ी पुस्तकें पढ़कर संसार में कितने ही लोग मृत्यु के द्वार पहुंच गए, पर सभी विद्वान न हो सके. कबीर मानते हैं कि यदि कोई प्रेम या प्यार के केवल 2.5 अक्षर ही अच्छी तरह पढ़ ले, अर्थात प्यार का वास्तविक रूप पहचान ले, तो वही सच्चा ज्ञानी होगा. అంటే కబీర్ దాస్ గారు ఏం చెప్తున్నారంటే, పెద్ద పెద్ద పుస్తకాలు చదివి అందరూ కూడా ప్రపంచంలో చాలా గొప్పవాళ్ళం అనుకుంటునే వాళ్ళు కూడా ఏమీ సాధించలేదు. మామూలుగానే అందరిలాగే మృత్యు పాలైపోయారు. కానీ ప్రేమ అనే 2 అక్షరాలు కనుక తెలుసుకొని ఉంటే ప్రపంచం అంతా కూడా బాగుంటుంది. ఎట్లా అంటే ఆ ప్రేమ అనే అక్షరాన్ని మనం అర్థం చేసుకుని ప్రతి ఒక్కరి హృదయంలో కూడా మంచి ప్రేమతత్వాన్ని నింపగలిగితే అప్పుడు దాని అసలు రూపం అందరికీ తెలుస్తుంది. దాంతో సరైన జ్ఞానం కలుగుతుంది అని అంటున్నారు. అంటే మనం ఏదో సినిమాలో చూపించే ప్రేమలు అలాంటివి కాదు. వారు చెప్పేది స్వచ్ఛమైన ప్రేమ, భగవంతుడి మీద ఉండే ప్రేమ. అప్పుడు ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానం మనకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ప్రాణిని మనం ప్రేమించగలుగుతాం. కాబట్టి ఆ 2 అక్షరాల ప్రేమే మనని జ్ఞానవంతులుగా చేస్తుంది అంటున్నారు కబీర్ దాస్. ఇప్పుడు ఇంకొక దోహా. సాధు ऐसा चाहिए जैसे सूप सुभाई, सार सार को गही रहे, థోతా దేయి ఉడాయి. ఇది మా చిన్నప్పుడు స్కూల్ డేస్లో చదువుకున్న పద్యం. ఇది దోహా. ఇప్పటికీ అర్థం అప్పటిదే గుర్తుండిపోయింది. ఇప్పుడు హిందీలో ముందు చెప్పుకుందాం. ఈ సంసార్ में ऐसे सज्जनों की ज़रूरत है जैसे अनाज साफ करने वाला सूप होता है, जो सार्थक को बचा लेंगे और నిరర్థక్ కో ఉడాదేంగే. అంటే ప్రపంచంలో ఎలాంటి సజ్జనుడు మనకు కావాలి అంటే చాటలాగా ఉండాలట సజ్జనుడు. చాట, సూప్ అని హిందీలో అంటే దాన్ని హిందీ సూప్కి అర్థం ఏంటంటే చాట అని అర్థం. ఆ చాట ఏం చేస్తుందంటే మనం చెరిగేటప్పుడు అనవసరమైన దాన్ని అన్నింటినీ కూడా బయటికి పంపించేస్తుంది. మంచిదాన్ని మాత్రం, అంటే మనకి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే ఉంచుతుంది. మనం చెరిగేటప్పుడు ధాన్యం కావచ్చు, బియ్యం కావచ్చు, ఏదైనా కానీ చెరిగేస్తుంటే అనవసరమైన చెత్తంతా ఎగిరిపోయి మనకు కావాల్సింది మాత్రం మంచి మాత్రమే మిగులుతుంది. అట్లాగే మన సాధువులందరూ కూడా ఇలాంటి సజ్జనుల అవసరం మనకుంది. చాటలాగా ఉండేవారు అంటే చెడుని వదిలేసి మంచిని మాత్రమే తమలో ఉంచుకునే వాళ్ళ అవసరం ప్రపంచానికి ఉంది అని చెప్తున్నారు కబీర్ దాస్. ఇంకొక దోహా. తినక కబహు నా నిందియే, జో పావంతర్ హోయ్, కబహు ఉడి ఆఖిन పడే तो पीर घनेरी होई. कबीर कहते हैं कि एक छोटे से तिनके की भी कभी निंदा न करो जो तुम्हारे पाँवों के नीचे दब जाता है. यदि कभी वह तिनका उड़कर आँख में आ गिरे तो कितनी गहरी पीड़ा होती है. అది దేన్ని కూడా చులకనగా చూడకూడదు అని దీని భావం. తినక అంటే చిన్న గడ్డి పరక గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని. అది మన కాళ్ళ కింద పడి నలిగిపోయేదే కదా అని మనం దాన్ని ఎప్పుడు నిందించడం, అంటే చులకనగా చూడటం, తిట్టడం ఇలాంటివి ఏమి చేయకూడదు. ఒకవేళ అదే చిన్న పరక గాలిలో ఎగిరి మన కంట్లో పడింది అనుకోండి, ఎంత బాధ పెడుతుంది. అంటే దానికి కూడా అంత పవర్ ఉంటుంది ఒక సమయంలో. కాబట్టి చిన్న గడ్డి పరకను కూడా తేలికగా చూసి నిందించకూడదు అని చెప్తున్నారు కబీర్ దాస్ గారు. ఇది తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మంచి మంచి విషయాలు కదా, ఇవి అందరికీ నచ్చుతాయి కూడాను.